పోయినా మన వెనకాల పడి వస్తూనే ఉంటుంది. ఏమంటావు బ్రదర్? కిషోర్ ఇక్కడ సార్ సార్ అంటే నీ కామెడీ టైమింగ్ వల్ల పెద్ద పెద్ద హీరోలు అందరినీ ఇబ్బందిని పెట్టిన సందర్భాలు ఉంటాయి. పాపం వాళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్టులు అయినా కడే సరే, బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ దే హ్యావ్ టేకెన్ సో మెనీ టేక్స్. అలాంటిది అంతకన్నా పెద్ద బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్తో ఈ సినిమాలో ఎన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది? అంటే సార్తో యూజువల్గా పెద్ద ఎఫర్ట్ ఉండదండి సార్కి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి. సార్ ఒక చిన్న పాజ్ సరిపోద్ది. ఇప్పుడు నేను కష్టపడి ఒక 2 పేజీలు డైలాగ్ కొట్టిన తర్వాత మెల్లిగా చూస్తారు ఇటు. అందులో ఓహో నువ్వు డైలాగ్ చెప్తున్నావు ఏంట్రా అని రావచ్చు, ఆ రియల్గా క్యారెక్టర్ సంబంధించింది అవ్వచ్చు. మనం అక్కడ బ్లాస్ట్ అయిపోతామండి సప్పులు. ఇంకా పాజ్ ఒకటి, ఇంకో చిన్న సౌండ్ అంటారు అంతే. అది 2 చాలు మాకు మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి. సో చాలా కష్టం అండి జెన్యూన్గా. బట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్. అండ్ లక్కీలీ ఏంటంటే ఆయనని ఇబ్బంది పెట్టలేదు. అది ఆ విషయంలో మాత్రం నేను గౌతమ్ గారు చాలా జాగ్రత్త పడ్డాం. బికాజ్ ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఎంత నవ్వొచ్చినా సరే వీ మేడ్ షూర్ దట్ మా వల్ల టేక్ బ్యాడ్ అవ్వద్దు అనేది ట్రై చేసాం. సక్సీడ్ అయ్యాం కదా సార్ ఆ విషయంలో. బ్రహ్మానందం గారు సార్, అంటే బ్రహ్మానందం గారు నవ్విస్తారనేది ప్రిడిక్టబుల్ సార్. రంగమార్తాండ తర్వాత అన్ప్రిడిక్టబుల్ అయ్యారు మీరు. సో ఈ బ్రహ్మానందంలో అలాంటి షేడ్స్ ఏమైనా ఉంటాయా? త్రోట్ ఎంటర్టైన్మెంటే ఉంటుందో? 2 ఉన్నాయి సార్ ఇందులో. చిన్న ఎమోషనల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా ఉంది. అది ఎలా ఉంటుందని మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ వేసావనుకో, ఏం లేదు పెద్ద ఆయన అంటే భయం ఏం లేదు. ఇందాక వచ్చాడు దయాకర్ అని, క్యాషియర్ పాప క్యాష్ ఇస్తాడు, కానీ వాళ్ళు అసలు నవ్వు పాపం వాళ్ళకి భగవంతుడు. ఇందాక మీరు అన్నారు చూడండి, ఎవరు మన వాడు క్వశ్చన్ చేశారే, నవ్వు అనేది ఎట్లా వస్తుందండి? అస్సలు నువ్వు 1,00,000 చెప్పి నవ్వితే లీనియన్స్గా తీసుకుని డబ్బులు అడుగుతాడేమో భయం అతనికి. ఓకే నాన్న. రాహుల్ గారు